కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 60% పైగా పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది ఆరంభానికే పనులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దశాబ్దాల కాలంగా నిలిచిన కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 60% పైగా పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది ఆరంభానికే పనులు పూర్తి చేసి మే నాటికి ఉత్పత్తిని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రైల్ కోచ్ పరిశ్రమ నిర్మాణ పనుల కోసం కేంద్రం 716 కోట్ల నిధులను కేటాయించింది. తొలుత వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభించాలనుకున్న పరిశ్రమను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో వడివడిగా పనులు జరుగుతున్నాయి. 160 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ పరిశ్రమలో భారీగా ఫ్రీ ఇంజనీర్డ్ భవనాలను నిర్మిస్తున్నారు. దాదాపుగా 370 కోట్ల రూపాయల నిధులను ఇప్పటికే ఖర్చు చేసి పనులను చేశారు. వచ్చే ఏడాది జనవరి కల్లా పనులు పూర్తి చేసి అనంతరం యంత్రాల అమరిక చెయ్యనున్నారు. ఇతర కోచ్ ఫ్యాక్టరీల్లో చేసే నిపుణులైన వారిని రప్పించి ఇక్కడి ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత కోచ్ల తయారీ చేపడతారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిమాండ్ అధికంగా ఉన్న మేము రైల్ కోచ్లను పూర్తిగా ఇక్కడే తయారు చేయనున్నారు. ఇవే కాకుండా ఎంఎంటీఎస్, మెట్రో రైల్ కోచ్లు ఇక్కడ తయారు కానున్నాయి. నెలకు 200 చొప్పున ఒక సంవత్సరంలో 2400 వేగంలో ఉత్పత్తి చెయ్యాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధారణ కోచ్లతో పాటు వందే భారత్ లాంటి రైల్ కోచ్లను సైతం తయారు చేసేలా యూనిట్ ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 2 మెయిన్ షెడ్ల నిర్మాణం 80%, మిగతా పనులు 40% పూర్తయ్యాయి. తయారైన కోచ్లకు రంగులు వేసే షెడ్ పనులు 45% పూర్తయ్యాయి. ఫ్యాక్టరీ పనులు జోరుగా సాగుతుండటంతో జనవరి నాటికల్లా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఈ పరిశ్రమ వరంగల్తో పాటుగా రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.